పాపకు ఎలాంటి హాని కలగకుండా నేను మీ దగ్గరికి తీసుకొస్తాను. అక్షయ్ని చూసినప్పుడల్లా ఓ కూతుర్లాంటి భావన కలుగుతూ ఉంటుందండి. అంత మంచి పాప. ఆ పాపని దూరం చేసుకున్న తల్లిదండ్రులు ఎవరో గాని వాళ్ళు నిజంగా దురదృష్టవంతులు. మేమెప్పుడూ బాధపడేది కూడా అదేనమ్మా. మా స్తోమత కొద్దీ అన్నీ చేయగలిగామే గాని అమ్మా నాన్నలైతే తీసుకొచ్చి ఇవ్వలేకపోయాం. వారెక్కడుంటారో వాళ్ళెవరై ఉంటారో కూడా తెలుసుకోవటానికి చెయ్యని ప్రయత్నమూ లేదు, ఉపయోగించిన విద్య లేదు. అయినా ఫలితం శూన్యం. నాకు తను అమ్మవారి దగ్గర దొరికింది కాబట్టి ఆ అమ్మవారే పాపకు న్యాయం చేయాలి. దైవంను నమ్ముకుని మోసపోవడం కన్నా మన ప్రయత్నం మనం చేసుకోవడం మంచిది. అదేంటమ్మా అంత మాట అన్నావు? ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులేండి. ఏ విషయంలోనైనా 10 మందికి 10 రకాల అభిప్రాయాలుంటాయి. మీరు పెద్దవారు, ఎక్కడెక్కడని వెతుకుతారు? నేను కూడా ఈయనతో పాటు వెళ్లి అక్షయ్ని వెతికి తీసుకొస్తాను. మీరింటికి వెళ్లి నిశ్చింతగా ఉండండి. సాయంత్రం వరకు దొరక్కపోతే గనక పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మీరు బయలుదేరండి. సరే బాబు, అక్షయ్కు అమ్మా నాన్నలా బాధ్యతను తీసుకున్నారు. మీ కంటికి కనిపించాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. మీరు వెళ్ళండి, మేము కూడా మా వంతు మా ప్రయత్నం చేస్తాం. అవుని పద. మేం వెళ్ళొస్తామండి. రాసేంత రా. అక్షయ, నీ గురించి మీ తాతయ్య వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాం. నువ్విక్కడ ఉన్నట్టు రుద్ర చూపించాడు. అయినా నువ్వు ఇల్లు వదిలి ఎందుకొచ్చావు? ఇక్కడుండాల్సినంత కర్మ నీకేం పట్టింది? అసలు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనకగల కారణం ఏంటో చెప్పమ్మా. నాకెవరూ లేరని నా గురించి తాతయ్య వాళ్ళు బాధపడుతున్నారు. అక్షయ్ జీవితం ఒక ఒడ్డుకు చేరేంత వరకు మనకు మనశ్శాంతి ఉండదు, ప్రశాంతమైన నిద్ర ఉండదు. తాతయ్య వాళ్ళకి భారం కాకూడదని ఇంటి నుంచి బయటికొచ్చేసి ఎటు వెళ్లాలో తెలియక ఇక్కడున్నాను. బయటికి రావడం అంత సులభం కాదమ్మా. సమాజంలో ఒంటరిగా బ్రతకడం. ఎన్ని ఇబ్బందులొచ్చినా చిన్నతనం నుంచి వాళ్ళు నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. నువ్విలా చేస్తే వాళ్ళెంత బాధపడతారో ఆలోచించు. మనం దూరం అయితే అవతల వాళ్ళకి భారం తగ్గుతుందని అన్ని సందర్భాల్లోనూ అనుకోకూడదమ్మా. ఆ దూరం మరింత భారం పెరగడానికి కారణం అవుతుంది. ఈ వయసులో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదమ్మా. నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేమొచ్చి మాట్లాడతాం. మాతోరా. వద్దు మేడం. నా మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా మాతోరా. సరే. రక్తం కళ్ళ చూడటం తెలుసు గాని రక్త సంబంధాల గురించి తెలీదమ్మా. మీరు ఆగండి అన్న. ప్రతి విషయంలోనూ మీరు బయట వాళ్ళని వెనకేసుకొస్తారు, ఇంట్లో వాళ్ళని బ్యాట్ చేసి పడేస్తారు. మొన్న వరదలొచ్చినప్పుడు చాలా మంది కొట్టుకుపోయారు. ఇది మాత్రం మా ఇంట్లో నుంచి కొట్టుకుపోవడం లేదు. ఎవరిని ఎవరి దగ్గర ఉంచాలో, ఎంతవరకు ఉంచాలో
ఎవరు కొట్టుకుపోవాలో మీ చేతుల్లో నా చేతుల్లో ఉండదు, దైవం చేతుల్లో ఉంటుంది. మీరు పాప విషయంలో చాలా క్రూయల్గా ప్రవర్తిస్తున్నారు. ఇంకోసారి పాప బయటికి పోవడానికి మీరేమైనా కారణం అయ్యారంటే మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. చైల్డ్ హెరాస్మెంట్ కేసులో జైలుకి వెళ్లారంటే బెయిల్ కూడా దొరకదు. అండర్స్టాండ్? ఏంటి బెదిరిస్తున్నారా? కంప్లైంట్ చేసి చూపించమంటావా? మా ఇంటికొచ్చి మీ పెత్తనం ఏంటి? మీ రూబాబు ఏంటి? చిన్న పిల్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. 3 పూటలు 3 ముద్దలు పెట్టడానికి మీకు చేతులు రావడం లేదా? అసలు మా ఇంటికొచ్చి జోక్యం చేసుకోవడానికి మీరెవరండి? మీకేం అధికారం ఉంది? కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించే అధికారం ఏ పౌరులకైనా ఉంటుంది. మీరు మమ్మల్ని ఇబ్బంది పెడితే మా హక్కులు మాకుంటాయి. సరే, మీ హక్కుల కోసం మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి. మేమెక్కడికి వెళ్లాలో వెళ్తాం. ఎవరికి న్యాయం జరుగుతుందో చూద్దాం. మేడం, దయచేసి ఆంటీ వాళ్ళని ఏమనకండి. మీకు దండం పెడతాను. అక్షయ మంచితనం ముందు మీరేం పనికొస్తారు? చూడమ్మా, నువ్వు మాకెప్పటికీ భారం కావు. ఎప్పుడు అలా అనుకోవద్దు. మేము బతికున్నంత వరకు నీకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాం. అవునమ్మా, ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారు. నువ్వు ఈ ఇంట్లోనే ఉండు. ఏదో ఒక రోజున మేమే బయటికి పోతాం. ముసలాళ్ళిద్దరు పుట్టుక్కుమంటే తల కొరివి కూడా నువ్వే పెడతావు గాని. శివ శివ, ఏంటి స్టాచ్యూలో నిల్చున్నారు? పదండి. రేయ్, నువ్వు రారా. బురద మీద రాయి వేస్తే తిరిగి మన మీదే పడుతుందంటారు కదమ్మా. మా ఇంటి పరిస్థితి కూడా అంతే. నీ విషయంలో తాతయ్య వాళ్ళు ఎంత అలా ఆలోచిస్తున్నారో చూసావు కదా. ఇంకెప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోకు. ఎలాంటి కష్టం వచ్చినా ఎదురు నిలబడి పోరాడు. తల్లిదండ్రులు లేరని ఎప్పుడూ బాధపడుతూ ఉంటుందమ్మా.